హాయ్ అండి. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ఇక్కడ మనము త్వరలో స్టార్ట్ చేయబోతున్న ఆల్గో సూపర్ ప్రాఫిట్ సెమీ ఆటోమేషన్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి ఒక్కసారి ఈ వీడియో అంటే మొన్నటి వరకు మీకు పెర్ఫామ్ చేసి ప్రతిరోజు యూట్యూబ్లో పెడుతున్న రిజల్ట్ అది ఫుల్లీ ఆటోమేషన్ తాలూకా రిజల్ట్. అయితే ఫుల్లీ ఆటోమేషన్ రిజల్ట్ బాగా ఉన్నప్పటికీ కూడా అందులో రిస్క్ అప్టైట్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. సో దట్ ఈసారి మనం స్టార్ట్ చేసే కాన్సెప్ట్లో మా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, యాజ్ వెల్ నన్ను ఫాలో అవుతూ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్న మీ తాలూకా ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ఎవరి ఇన్వెస్ట్మెంట్ అన్నా కానీ సెక్యూర్గా ఉంటూ కన్సిస్టెంట్గా ప్రాఫిటబిలిటీ తీసుకోవాలి. అండ్ ఈసారి మనం స్టార్ట్ చేసే ఈ కాన్సెప్ట్ ఫర్ ఎవర్ లైఫ్ టైము లాంగ్ రన్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలనే ఒక మోటోతో లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ ఏంటి అలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఆల్గో ట్రేడింగ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఎమోషనల్ ఫ్రీ ట్రేడింగ్ అనేది మేజర్ అడ్వాంటేజ్. అయితే ఇక్కడ సెమీ ఆటోమేషన్ అంటే ఏంటి, ఫుల్లీ ఆటోమేషన్ అంటే ఏంటి అంటే ఫుల్లీ ఆటోమేషన్ అంటే కంప్లీట్ ఇంకా ఒకసారి స్విచ్ ఆన్ చేసాము అంటే ఎంటైర్ ట్రేడింగ్ ప్రాసెస్ ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు అదే చూసుకుంటుంది. అయితే సెమీ ఆటోమేషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఒకసారి రైట్ ఇక్కడ ఈ ఏరియాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ప్యానెల్ అనేది మనం ఇచ్చుకోవడం జరిగింది. ఈ ప్యానెల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ట్రేడింగ్ రోబో ఆన్లో ఉంచాము. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ బై అండ్ సెల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఆఫ్లో ఉన్నాయి. సో ఇఫ్ ఎట్ ఆల్ మనకి ట్రెండ్ ఎటుపక్క ఉందో చూసుకొని మనం ఆ ట్రెండ్ బై అనే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం ఓన్లీ బై ఎంట్రీ అనేది ఆన్ చేసుకున్నాం అనుకోండి. సో దట్ ఇక్కడ రాంగ్ ట్రేడ్స్ మనకి అవాయిడ్ చేస్తూ ఓన్లీ బై ట్రెండ్లో వచ్చే ఆపర్చునిటీస్ అనేది ట్రేడ్ ఆపర్చునిటీస్ని అది క్యాప్చర్ చేసుకుంటూ ప్రాఫిటబిలిటీని జనరేట్ చేసుకుంటూ వెళ్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎక్కడన్నా అది ట్రెండ్ చేంజ్ అయింది అనుకుంటే సో అలాంటి సందర్భంలో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బై ట్రెండ్ అనుకుందామండి. సో ఈ బై ట్రెండ్ ఉన్నప్పుడు మనం బై ఆన్ చేసుకుంటే బై ట్రేడ్స్ మాత్రమే పడతాయి, సెల్ ట్రేడ్స్ పడకుండా ఉంటాయి. సో ఈ సెల్ ట్రేడ్స్ ఇన్ కేస్ మనం అది కూడా బోత్ ఆన్ చేస్తే ఏంటంటే సెల్ ఆపర్చునిటీలు కూడా తీసుకుంటుంది కండిషన్స్ పరంగా. కానీ ఇక్కడ బై ట్రెండ్ క్లియర్గా ఉన్నప్పుడు సెల్ ట్రేడ్స్ పడితే ఏంటవుతుంది అంటే మన లాస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, డ్రాడౌన్ కూడా చాలా హ్యూజ్ పెరుగుతుంది. అండ్ ఆ స్ట్రాంగ్ బై ఉన్నప్పుడు అయితే మాత్రం హ్యూజ్ లాస్ వచ్చే అవకాశము ఆల్రెడీ మనం ఎర్లియర్ చూస్తున్నాము. సో ఎప్పుడైతే కౌంటర్ ట్రెండ్ మనము చేస్తున్నామో ట్రేడ్స్ అది లాస్ అనేది పర్ఫామ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం సేమ్ ట్రెండ్నే ఫాలో అవుతూ బై ట్రెండ్ ఉన్నప్పుడు ఓన్లీ బై ఆపర్చునిటీస్ చేసుకుంటూ ఎప్పుడైతే ట్రెండ్ చేంజ్ అయిందో బైని ఆఫ్ చేసి సింప్లీ సెల్ ఆన్ చేసామనుకోండి, అంటే సపోజ్ డౌన్ ట్రెండ్ అని మనకి కన్ఫర్మేషన్ అయిన తర్వాత సో ఆ ట్రెండ్ డౌన్ సైడ్ మాత్రమే ట్రేడ్స్ చేయమని చెప్తే బై అనే ట్రేడ్స్ని ఆపి ఓన్లీ సెల్ ట్రేడ్స్ అనేది పర్ఫామ్ చేస్తుంటుంది. ఇలా చేయడం వలన అంటే ఇక్కడ మనం చేస్తున్నది ఏంటి అంటే మాన్యువల్గా ఆపరేషన్ అనేది ఉంటుంది. ఆపరేషన్ ఎంతవరకు అంటే ట్రేడ్ ఎగ్జిక్యూషన్లో ఎక్కడ ఉండదండి. అంటే ట్రేడ్ ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ కంప్లీట్గా అదే తీసుకుంటుంది రోబోనే. కాకపోతే ట్రెండ్ అనేది మన కన్ఫర్మేషన్స్ మాన్యువల్గా మనకున్న నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్ బేస్ చేసుకుంటూ ట్రెండ్ని మనం ఎప్పుడైతే చేంజ్ అయిందని మనం ఫీల్ అవుతామో అక్కడ మనం ఆ పర్టికులర్ ట్రెండ్ని ఆపోజిట్ ట్రెండ్ ఏమైనా ఉంటే ఆఫ్ చేసి డైరెక్షనల్ మోడ్లో మళ్ళీ స్విచ్ ఆన్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటవుతుంది అంటే లాసెస్ అనేది చాలా తగ్గుతూ ప్రాఫిటబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ న్యూట్రల్లో ఉందో సింప్లీ మనకి ఎటువంటి ట్రేడ్ తీసుకోకూడదు అన్నప్పుడు రెండు కూడా స్విచ్ ఆఫ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కంట్రోలింగ్స్ని మనం చేయడం వలన ఇక్కడ దీన్ని సెమీ ఆటోమేషన్ అని పిలవడం జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి రిస్క్ అనేది తగ్గుతూ మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రాడౌన్ పెరిగిపోకుండా ఓకే ప్రాఫిటబిలిటీ పెంచుకుంటూ సో మోర్ సెక్యూర్గా ఈ టూల్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది సెమీ ఆటోమేషన్ కాన్సెప్ట్ అండి. సో దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ప్రాఫిటబిలిటీ ఎంత చేసిందని చూద్దాం. ఇది 10,000తో నేను స్టార్ట్ చేసిన ట్రేడ్స్ ఇప్పుడు బ్యాలెన్స్ 14,629 చూపిస్తుంది, అంటే 4,629
సారీ 3900 వచ్చింది, ఎందుకంటే 10,700